ఈ డిజైన్ వచ్చి మీకు డ్రెస్సెస్‌కి గాకుండా బ్లౌజ్‌కి గూడా వెనకాల ఈజీగా పెట్టొచ్చు. అయితే చాలా వరకి ఫ్రంట్ పార్ట్‌కి గూడా ఈ డిజైన్ ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పి అడిగారు. మనకిక్కడ ఈ నెక్ వెడ్త్ అంటే ఈ ఖర్చుతో కలుపుకొని ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఏదైతే తీసుకున్నామో, ఈ మొత్తాన్ని కలుపుకొని నెక్ వెడ్త్ ఎంత ఉంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ వచ్చి మీకు డ్రెస్సెస్‌కి గాకుండా బ్లౌజ్‌కి గూడా వెనకాల ఈజీగా పెట్టొచ్చు అని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో చూపించిన గదండీ. అయితే చాలా వరకి ఫ్రంట్ పార్ట్‌కి గూడా ఈ డిజైన్ ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పి అడిగిరు. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లోజ్ వచ్చేలాగా పెట్టుకున్నాం. ఏది మన ప్రీవియస్ వీడియోలో. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టాలి అన్నప్పుడు ఈ డిజైన్ ఎలా కట్ జేసుకోవాలి? మరి ఓపెన్ వస్తుంది గదా! ఓపెన్ వచ్చినప్పుడు ఉక్సు పట్టి, కాజా పట్టి కోసం మనకిక్కడ నెక్ డిజైన్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎలాంటి టిప్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒక పార్ట్‌కి మొత్తం నేను స్టిచ్ చేసి కూడా చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే మనకిక్కడ లైనింగ్ పైన కట్ చేసేటప్పుడు మెజర్‌మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఫస్ట్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి ఇక్కడ. మనకిక్కడ నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ ఏ విధంగా అయితే తీసుకుంటామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్‌ట్రా పెట్టుకుంటేనే డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తర్వాత మనకి నెక్ డీపు, రౌండ్ షేప్ ఇదంతా కూడా నార్మల్‌గా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెక్ షేప్ ఇదిగోండి మనకిక్కడ ఒక బక్రం క్యాన్వాస్ తీసుకోవాలి. 2 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మధ్యలో కట్ చేస్తాను ఇక్కడ. సో, మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి 2 పీసెస్ కావాలి. సో, ఇట్లా కరెక్ట్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇట్లా ఈ ఎడ్జ్ దగ్గర నుంచి కరెక్ట్‌గా పెట్టేసుకొని మనకిక్కడ ఈ నెక్ వెడ్త్ అంటే ఈ ఖర్చుతో కలుపుకొని ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఏదైతే తీసుకున్నామో ఈ మొత్తాన్ని కలుపుకొని నెక్ వెడ్త్ ఎంత ఉంది? డీప్ ఎంత ఉంది? ఈ రౌండ్ షేప్ ఏ విధంగా ఉంది? యాజ్ ఇట్ ఈస్‌గా దీనిపైన మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పీస్ పైన మనం నెక్ డిజైన్ అనేది పెట్టేసుకోవాలి. అయితే డిజైన్ వచ్చేసి మీకు నిన్నటి క్లాస్ వీడియోలో క్లియర్‌గా చూపించిన. ఫస్ట్ వచ్చేసి మనకి ఉన్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా కిందికి తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు అన్న మరి ఫ్రంట్ నెక్ కొంచెం ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఈ హాఫ్ ఇంచ్ అనేది జస్ట్ డిజైన్ పర్పస్‌లో మాత్రమే తీసుకుంటాము. మనకిక్కడ నెక్ డీప్ ఎక్కువైపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. ఓకేనా? అయితే అంతకంటే ముందు మనకు లైనింగ్‌లో హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఏదైతే తీసుకున్నామో ఈ హాఫ్ ఇంచ్ అనేది ఫస్ట్ ఒక లైన్ అయితే ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇదిగోండి మనకి ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఏదైతే తీసుకుంటామో ఈ హాఫ్ ఇంచ్ దగ్గర చిన్న లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కర్వ్ షేప్ తీసుకోవాలి. సో, ఈ కర్వ్ షేప్ అనేది ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కొంచెం కార్నర్ షేప్ వచ్చేలాగా తీసుకొని ఇదిగోండి ఈ విధంగా. మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూపించిన. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఫస్ట్ ఏందంటే ఈ కింద వైపున ఉన్న షేప్‌ని మనం తీసుకున్నామంటే పై వైపున కట్ వర్క్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మనకు ఈ కింద ఉన్న పార్ట్ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పావు ఇంచ్ అంతా ముందు వైపునకు వచ్చేలాగా తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా బయటకు వచ్చేలాగా తీసుకొని కర్వ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈ సెంటు బాటిల్ బేస్ అయితే తీసుకుంటున్నాను. కింద బేస్ కొంచెం పెద్ద ఉంటుంది కాబట్టి 2 వస్తాయి. ఒకవేళ చిన్న చిన్నవి 3 పెట్టాలంటే ఈ మూత తీసుకోండి. చిన్నవి 3 పెట్టుకోవచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి ఒక పావించు లోపలికి ఏదైతే తీసుకున్నామో పావించుని బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఈ రౌండ్ షేప్‌ని కలుపుకుంటూ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అంటే ఇక్కడొచ్చి ఒక పావించ్ వస్తుంది. ఇక్కడొచ్చి ఒక హాఫ్ ఇంచ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పావించ్ అంత బయటికి అంటే చిన్నగా పైకి తీసుకొని ఇటువైపున మళ్ళీ ఒక పావించ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పావించు ఈ మార్కింగ్ దగ్గర నుంచి బయట ఇక్కడ తీసుకున్న పావించుని బేస్ చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కరెక్ట్‌గా. ఇదిగోండి ఈ విధంగా. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా అంతే. ఒక పావించ్ అంతా పైకి తీసుకొని ఇక్కడ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇలా. మనకేందంటే చిన్న అడ్జస్ట్‌మెంట్స్ కోసం ఇక్కడ చిన్న మూత తీసుకున్నా నేను. ఇలా కట్ వర్క్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకేంది ఇది 2 పీసులు రావాలి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ వస్తుంది కాబట్టి 2 పీసులు రావాలి. ఒక పీస్ పైన మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇదే విధంగా ఇటువైపున కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో నేను కట్ చేస్తాను. ఇదే విధంగా ఇటువైపున కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇటువైపున కదా మనం మార్కింగ్ చేసుకున్నాం. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు అచ్చు అనేది క్లియర్‌గా కనిపిస్తది. ఇదే అచ్చు పై నుంచి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి కట్ చేస్తాను దీన్ని. ఏందంటే మనకు 2 పీసెస్ కావాలి కదా! ఇలా. ఇప్పుడు ఈ పీస్‌ని మనం లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ లైనింగ్ పైన పెట్టేసి ఈ విధంగా ఐరన్ చేసేసిన. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. ఈ ఒరిజినల్ వచ్చేసి రైట్ సైడ్ ఒరిజినల్ పైకి ఉండాలి. రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి. ఎందుకంటే మనం తిరిగేస్తాం కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి.
ఈ రైట్ సైడ్ పైన లైనింగ్ పీస్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. బక్రం అనేది పైకి రావాలన్నమాట. కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోండి. అయితే మనకు ఒరిజినల్ కట్ చేసేటప్పుడు లైనింగ్ ఎట్లుంది అట్లా కాకుండా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా తీసుకుంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇదే మార్కింగ్ పైన డబల్ స్టిచ్ వేసేసుకోండి. అయితే ఇది కింద ఉన్న పీసు పైన పీసు జరుగుతుందేమో అనుకుంటే మీరు మధ్యలో గుండు పిన్ను పెట్టుకోండి. నాకేందంటే ఇది అలవాటు కాబట్టి నేను ఇదిగోండి డైరెక్ట్ కుట్టేస్తున్నా. ఈ 2 పీసులు కదులుతాయేమో అనుకుంటే చిన్న గుండు పిన్ గానీ, కాంటా గానీ పెట్టుకోండి. లేదంటే మధ్యలో ఒక కుట్టు వేసుకున్నా పర్లేదు. ఈ రౌండ్ తిరిగే దగ్గర జస్ట్ చిన్నగా అయినా సరే వేసుకోండి కుట్లు. ఏందంటే అక్కడ మూలలాగా రానియొద్దు, రౌండ్‌గా రావాలి. ఇంకా ఈ డిజైన్‌లో మీకేదైనా చిన్న చేంజెస్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇబ్బందేముండదు. ఏందంటే ఇక్కడ ఫోటోలో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసిన నేను. చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇదే కుట్టు పైన డబల్ స్టిచ్ వేసుకుందాం. అదేవిధంగా బ్యాక్ పార్ట్‌లో ఇదే డిజైన్ ఎట్లా పెట్టాలి, డీప్ తీసుకునేటప్పుడు పైన నెక్ షోల్డర్ పెడితే ఎట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అదంతా కూడా క్లియర్‌గా చూపించిన. చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ కింద వైపున అంటే ఈ స్టార్టింగ్ వైపున ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా తీసుకోవాలి. పై వైపున షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు స్ట్రెయిట్‌గా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ 2 మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పీస్ మొత్తం కట్ చేద్దాం. జస్ట్ ఒక పావించు మాత్రమే ఖర్చు కోసం ఉంచేసుకొని ఈ షేప్ ఎట్లుందో అట్లా ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. అయితే ఒకవేళ ఒరిజినల్ క్లాత్ బాగా పల్చగా ఉందనుకోండి, బక్రం క్యాన్వాస్ అనేది బయటికి కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నార్మల్గా లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేయండి ఈ డిజైన్ని. ఈ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న పీస్ పైన పెట్టి కుట్టి తిరిగేసుకోవాలి. అది ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇదేంటంటే కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేసిన. ఇప్పుడు కట్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా చిన్న కట్టు పెట్టండి. తర్వాత ఈ పైన కూడా ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర చిన్న కట్టు పెట్టండి ఇక్కడ ఇట్లా. ఇప్పుడు ఈ మిగతా పీస్ మొత్తం రౌండ్గా దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఇలా దగ్గర వరకు వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా దగ్గర వరకు వచ్చేలాగా. తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం ఇదిగోండి ఇట్లా దగ్గరకు వచ్చేలాగా పెట్టండి. ఇక్కడ ఏంటంటే మీరు దగ్గర వచ్చేలాగా పెడితేనే రౌండ్ తిరిగే దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ మిగతా పీస్కి మొత్తం నార్మల్గా చిన్న కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం తిరిగేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ పీస్ని మనకి కట్ వర్క్ ఏదైతే ఉందో కట్ వర్క్ని ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా నీట్గా పైకి అనుకోండి. ఇలా 3 ఉన్నాయి కదా కట్ వర్క్స్, ఈ 3 ప్లస్ ఇక్కడ ఈ డిజైన్ దగ్గర కూడా కొంచెం నీట్గా అనుకోండి. ఇట్లా అనుకున్న తర్వాత లైనింగ్ మొత్తం లోపలికి నెట్టేసుకొని పై వైపున తీసుకుంటే ఇదిగోండి మనకు క్లాత్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత చిన్న డబడం లాంటిది తీసుకొని సర్చ్ చేసుకోవాలి. అయితే కామెంట్స్లో చాలామంది అన్న అది మా దగ్గర లేదు, ఇంకా వేరేది ఏదైనా చూపించండి అన్నారు. అయితే మనకి నార్మల్గా కుట్టు విప్ప తీసుకోనికి ఇది ఒకటి ఉంటుంది మన దగ్గర, థ్రెడ్ రిమూవర్. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు దాంతో ఇక్కడ కూడా కొంచెం రౌండ్ ఉంటుంది, ఈ పీస్తో చేసుకోవచ్చు. లేదంటే దీన్ని రివర్స్లో పెట్టుకొని ఇటువైపులో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా కొంచెం ఇది రౌండ్ షేప్ అనేది ఇట్లా కొంచెం ఇట్లా నీట్గా అనుకుంటే ఏంటంటే మీకు కుట్టేటప్పుడు మనకు రౌండ్ షేప్ కుడతాం కదా, రివర్స్ తీసేసరికి రౌండ్ రాకుండా కొంచెం కార్నర్ షేప్ లాగా వస్తుంది, మూలలు వస్తుంది. అట్లా రాకుండా ఉండడం కోసం కొంచెం ఇదిగోండి ఇట్లా నీట్గా సర్చ్ చేసుకోవాలి. ఇలా సర్చ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ మొత్తం ఒకసారి ఇదిగోండి కార్నర్ దగ్గర కూడా కొంచెం ఇట్లా ఇక్కడ కూడా కొంచెం ఇట్లా అనుకున్నామంటే నీట్గా అయిపోతుంది. ఇప్పుడు మీకు కావాలంటే పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి ఎడ్జ్ వైపున, లేదు అంటే ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి డబల్ స్టిచ్ వేసినాను కాబట్టి పైన కుట్టు ఏం వేయను, ఒకసారి ఐరన్ చేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ పైనుంచి నేను ఐరన్ చేసేసి ఈ చుట్టూ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసిన. నెక్స్ట్ డాట్స్ వేసుకొని షేప్ పెట్టి వేసుకోవడం. అయితే ఇక్కడ చూడండి పై వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ స్ట్రేట్ ఉంచుకున్నాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా షోల్డర్ జాయింట్ కోసం కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ముందుకు తీసుకున్నాం, ఏది మనకు ఒక లైన్ ఎక్స్ట్రా డ్రా చేసుకుని లైనింగ్లో వచ్చేస్తుంది. తర్వాత ఈ ముందు వైపున కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్లో కొద్దిగంత ఒక 2 పాయింట్స్ కుట్లలోకి వెళ్ళిపోయినా కూడా ఒక పావించ్ కంటే ఎక్కువ మనకు మిగిలిపోతుంది అనమాట. ఇది ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక పార్ట్ కదా, ఇదే విధంగా ఇదిగోండి ఇంకొక పార్ట్ కూడా నేను రెడీ చేసిన. 2 పీసెస్ అయితే అయిపోయినాయి. అయితే మనకు హుక్సుల పట్టి కాజా పట్టి కుట్టి ఇదిగోండి అటాచ్ చేసేసరికి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది షేప్ అనేది. ఇట్లా వచ్చేసరికి మనకి ఇక్కడ డిజైన్ అనేది ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది.
ఒకవేళ దీంట్లో మీరు ఇంకేవైనా చిన్న చిన్న డిజైన్ కావాలంటే, చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. బట్ ఏందంటే ఫోటోలో ఉన్న మాదిరిగా యాజ్ ఇట్ ఈస్‌గా నేను పెట్టేసిన. సో, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ వచ్చేలాగా, హుక్స్‌లు, కాజాలు వచ్చేలాగా, ప్లస్ షేప్ మాత్రం ఏమాత్రం షేప్ ఔట్ అయిపోకుండా యాజ్ ఇట్ ఈస్ డిజైన్ వచ్చేలాగా చిన్న టిప్స్ తీసుకొని మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఓకేనా? అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో ఓపెన్ పెడుతున్నాం గదా! ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్‌లో ఓపెన్ ఏమి అక్కర్లేదు, క్లోజే పెట్టుకొని బ్యాక్ సైడ్‌లో ఓపెన్ పెట్టాలి అనుకుంటే ప్రాసెస్ మాత్రం ఇదే. బ్యాక్ సైడ్‌లో కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్‌ట్రా తీసుకోవాలనమాట క్లాత్. తర్వాత సేమ్ డిజైన్ పెట్టేసుకొని హుక్స్‌లు, కాజాలు పెట్టుకుంటే సరిపోతది. ఈ ఫ్రంట్ పార్ట్‌లో మాత్రం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టి కుట్టేసుకోవచ్చనమాట. ఓకేనా? అయితే మీరు నిన్నటి వీడియో ఒకసారి చూడండి. బ్యాక్ పార్ట్‌కి ఇదే డిజైన్ పెట్టిన. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తదనమాట. ఓకేనా? అయితే ఫ్రంట్ ఓపెన్ వచ్చేలాగా ఈ కట్ వర్క్ డిజైన్‌ని ఈజీగా ఫ్రంట్ పార్ట్‌కి ఏ విధంగా పెట్టుకోవాలనేది చూసిర్రా ఫ్రెండ్స్? వీడియో నచ్చిందంటే చిన్న లైక్ చేయండి. అదే విధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా ఈ వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవ్వచ్చు. సో, మీకు టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కావచ్చు, టైలరింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.